ఈరోజు మా షాప్లో స్పెషల్ ఐటమ్ తెల్ల చకినాలు అనమాట. సో పిండి కలిపేటప్పుడు అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో అది నేను లేను, అందుకే నేను వీడియో తీయలేకపోయినా. సో పిండి కన్సిస్టెన్సీ ఇట్లా వస్తుంది. మా మమ్మీ ఆల్రెడీ ఎన్ని చకినాలు వేసేసింది కూడా. ఆరిపోతున్నాయి అప్పటిదప్పుడే ఇక మంచిగా. మమ్మీ చెప్పాలి, ఏం చేస్తున్నావు? తెల్ల చకినాలు. అవును, ఇలా ఏమేమి వేసినావు అసలు? పిండి కూడా మంచిగా ఉంది, తొందరగా ఆరిపోతుంది. ఇది తడి బియ్యం పిండి. బియ్యము మంచి కడిగి ఒక 4-5 గంటలు మంచిగా నానబెట్టాలి. నానబెట్టేసి నీళ్ళు వార్చి గిన్నె దగ్గర పట్టించుకొచ్చుకోవాలి, మిల్లు దగ్గర పట్టించుకొచ్చుకొని ఇందులో ఓమా, నువ్వులు, సాల్ట్, మంచి బటర్ వేయాలి. వేసి కలుపుకోవాలి. అంతే, చేసే దగ్గరే ఉంటుంది. అసలు లావుగా సన్నమా అనేది చేయడం రావాలి. ఫస్ట్ మన సైడ్ అంతా వస్తాయి, కొన్ని సైడ్ల వాళ్ళకి రావు చేయడం. మమ్మీ మనము ఈ షాప్ పెట్టి 10 years అవుతుంది మమ్మీ? 8 years అవుతుంది. 8 years నుంచి. 8 years. సో 8 years నుంచి మా మమ్మీ ఇట్లనే షాప్ కంటిన్యూ చేస్తుంది. మధ్యలో ఎన్నో అబ్స్ట్రగల్స్ వచ్చినాయి, అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి, కానీ అవన్నీ ఫేస్ చేసుకుంటా కూడా యాక్చువల్లీ మా మమ్మీ నిలబడి చేస్తుంది, కింద కూర్చొని చేయలేదు. అంటే నార్మల్గా వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ బెండ్ అవ్వడం కానీ అవేం చేయలేదు. డిస్క్ ప్రాబ్లం వచ్చిందనమాట. డిస్క్ అండ్ బల్జ్ ప్రాబ్లం వచ్చి కాళ్ళు మొత్తానికే పోయి నేను నడవ రాకుండా అయిపోయింది. 1.5 year కంప్లీట్ బెడ్ మీద అయిపోయింది. అంటే ఇంకా లేచి నడవనికి కూర్చోవడానికి కూడా రాలేదు. పడుకున్నామకే తినిపించడం, అలా వాటర్ తాగించడం అలా చేశారు. అప్పుడు కూడా నేను షాప్ రన్నింగ్లోనే ఉంది. అంటే కొన్ని రోజులు క్లోజ్ చేసినా కూడా అన్నయ్య, డాడీ కొంచెం చేస్తూ కంటిన్యూ చేశారు. దాని తర్వాత ఇంకా మళ్ళీ నేనే మెల్లగా ఇది చేసుకొని లాస్ట్ చేతులు ఎత్తేసారు డాక్టర్స్ కూడా. ఇంకేమో కాళ్ళు రావు, ఆల్మోస్ట్ బ్రతకదనే అన్నారు. కాకపోతే ఇంకా దేవుడి దయ, పెద్దల ఆశీర్వాదము అంతా ఇదైపోయి మొత్తానికైతే కాస్త మా ఫ్రెండ్ చూపించింది, హాస్పిటల్ చెప్పింది, కరీంనగర్లో ఉంటుంది రమా అని. అది ఇన్ని ట్రై చేసావు కదా, ఇన్ని హాస్పిటల్స్ తిరిగావు, నేను చెప్పిన ప్లేస్కి ఒక దగ్గరికి వెళ్ళి రమ్మని చెప్పింది అనమాట. నాకు ఇక్కడ హైదరాబాద్లో అవడంతో ఆల్మోస్ట్ నాకు హోప్స్ లేకుండే. కాకపోతే సరే వెళ్దాము, డాడీ ఉండి ఇన్ని ప్రయత్నాలు చేసాము, ఒకటి చేద్దామంటే వెళ్ళాము. అక్కడ ఒక 4-5 సిట్టింగ్స్ తీసుకున్నాక ఓకే, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పటి నుండి కంటిన్యూ ఇంకా నేను లేచి నడవడం, మెల్లమెల్లగా కూర్చోవడం, చేసుకోవడం అలా అవడంతో ఇప్పుడు నాకు హెవీ ప్రాబ్లం అనిపించింది, నొప్పి ఎక్కువైంది అంటే 100% వెళ్ళొస్తూనే ఉంటాను. కొంచెం చూసుకొని చేసుకుంటాను అన్నమాట. ఎక్కువ కింద కూర్చోలేను, వంగలేను, వెయిట్ లిఫ్ట్ చేయలేను. ఇలా చకినాలు వేస్తే నాకు కొన్ని ఆయుధాలు ఉన్నాయన్నమాట, నిలబడి చేస్తాను. అయినా కూడా నడుముకు బెల్ట్, కాళ్ళ కింద ఒక ప్లేట్, ఎల్లో కలర్ ముండ్ల ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ అది పెట్టుకొని చేస్తాను. దాంతో ఇంకా కొంచెం నైట్ స్ట్రగుల్ అనిపిస్తుంది, ఇంకా చూసుకొని చేస్తాను అనమాట. ఇవే అనమాట మా మమ్మీ ఆయుధాలు. ఇగో ఈ ప్లేట్, బెల్ట్ ఏమో ప్రజెంట్ ఇప్పుడు మా మమ్మీ వేసుకొని ఉంది. మీరు మన షార్ట్ వీడియోస్లో పాత వీడియోస్ కూడా చూస్తే అందులో కూడా మా మమ్మీ మధ్యలో బెడ్ రెస్ట్ మీద అక్కడే ఉండే. చాలామంది కమెంట్ చేసినారు జాగ్రత్త, హెల్త్ చూసుకోండి అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అది కొత్త యూట్యూబ్ ఛానల్ అప్పుడు స్టార్ట్ చేయడం కాబట్టి స్టార్ట్ చేసినామని తెలియదు. తెలిసిన వాళ్ళు కమెంట్ చేసినారు, తెలియని వాళ్ళు కాల్ చేసి చెప్పినారు. సో చాలా అబ్స్ట్రగల్స్ కూడా చేసుకుంటే ఇప్పుడు మా మమ్మీ ఇటు దాకా ఇవన్నీ చేస్తుంది. మీకు ఒకవేళ షాప్ లొకేషన్ కావాలన్నా, లేకపోతే ఏదైనా ఐటమ్స్ మీరు తీసుకోవాలి అని చెప్పేసి అంటే నేను మీకు లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతా.
ఇప్పటిదాకా సకినాలు వేయడం అయిపోయింది, ఇప్పుడు కాలవడం అవుతుంది. అంటే సపరేట్ ఆయిల్స్ సపరేట్ కడాయి ఉంటుంది అనమాట. స్పైస్ ఐటమ్స్కి వేరే కడాయి వేరే ఆయిల్ ఉంటుంది, స్వీట్స్కి కానీ ఇట్లా సాల్టీ ఐటమ్స్కి మాత్రం వేరే కడాయి ఇంకా వేరే సపరేట్ ఆయిల్ ఉంటుంది. మొత్తం ఆయిల్ అంతా వాటికి పట్టకుండా జారిపోయేటట్టు చేస్తుంది మా మమ్మీ. సకినాలు పిండి పట్టడం అయ్యింది, వేయడం అయింది, కాలవడం అయిపోయింది. ఇగో ఇప్పుడు డబ్బాలకు ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.